సమయంలో కొన్ని నిమిషాలు ప్రభుని వ్యక్తిగతంగా ఆరాధన చేయకమునకు దేవుని యొక్క లేఖన భాగం నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి, దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనము మనం చదువుదాం అందరం కలిసి. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రమును ఆయన చూచును, ఆయనను పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, మనకి ఇవ్వబడినటువంటి ఈరోజు ప్రభుని ఆరాధించడం కొరకై, వ్యక్తిగతంగా ప్రభుని కనపరచడం కొరకై మనకి ఇవ్వబడిన ఈ లేఖన భాగాన్ని చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రమును ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొందురు. ఇక్కడ లేఖన భాగాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మాట ఇక్కడ మనకు రాయబడిన మాట ఏంటంటే, ఈ వచనమును యొక్క సారాంశం, మెయిన్ అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బహిరంగ రాకడిని వెల్లడిపరుస్తుంది ఈ యొక్క వచనం. దేనండి? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బహిరంగ రాకడ. రహస్య రాకడ వేరు, బహిరంగ రాకడ వేరు. ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు వారి యొక్క రాకడలో, అంటే మొదటి రాకడ భూమి మీదకి వచ్చాడు, మనందరి కొరకు కన్యక గర్భంలో జన్మించి సత్రంలో కన్యక గర్భంలో ఉద్భవింపబడి మరి ఆయన ఆయా విధానంలో సత్రంలో జన్మించి పశువుల పాకలు పెట్టబడటం, తర్వాత హేరోదు రాజు ఆయన చంపాలని ప్రయత్నించడం. సో ఇవన్నీ కూడా చాలా కోణాల్లో మనం చూస్తూ వచ్చాం. ఇది ప్రభువారి మొదటి రాకడ. ఈ మొదటి రాకడలో ఆయన ఎలా వచ్చాడంటే గొర్రెపిల్ల యొక్క స్వభావం ధరించుకుని వచ్చాడు. కాబట్టి దీనుడుగా, దీనత్వం కలిగిన వాడిగా, ఆయన ముఖం మీద ఉమ్ము వేసిన, ఆయన ముఖం మీద గుద్దిన, ఆయన తలకి ముళ్ళ కిరీటం పెట్టి ఆయన హేళన చేసిన, అన్నిటిని ఓర్చుకుంటూ మౌనాన్ని సహిస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే ఆయన మొదటి రాకడ అన్నది దీనత్వంతో కూడింది. భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు ఆయన రక్తమాంసం కలిగిన వాడిగా, కాబట్టి మనలాంటి శరీరం ధరించుకుని ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మొదటి ఆయన రాకడలో దీనత్వం కలిగిన వాడిగా చూస్తాం. సరే, రెండో రాకడ ఉంది. ఏంటి రెండో రాకడ అంటే? రెండు కోణాల్లో ఉంటుంది రెండో రాకడ. దాన్ని ఎట్లా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక కోణము సంఘం మధ్యాకాశానికి ఎత్తబడుతుంది. ప్రభు మధ్యాకాశానికి వస్తున్నాడు పరలోకం నుండి, సంఘం మధ్యాకాశానికి ఎత్తబడి, ఆయన మధ్యాకాశానికి వచ్చిన తర్వాత సంఘంతో కూడి కలిసి ఉండే చేసే ప్రేమ అన్ని కూడా సపరేట్ ఉంటాయి. అటు పిమ్మట సంఘమును తీసుకుని, అంటే పరిశుద్ధులను తీసుకుని ఒలివల కొండ మీద కాలు పెట్టబోతున్నాడు. ఇది జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. తర్వాత ప్రభు వాళ్ళ వర్తమానంలో మనం ధ్యానిస్తూ వస్తాం. సో ఈ రెండో రకంలో రెండు కోణాలు కనపడతాయి. ఒకటి, ప్రభు మధ్యాకాశానికి వస్తున్నాడు, అక్కడ సంఘం కలుసుకుంటారు, తర్వాత పరిశుద్ధులు అందరూ కలిపి ఒలివల కొండ మీదకి వస్తారు. అదంతా కూడా మనకి జకర్యా గ్రంథం 14వ అధ్యాయం. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టయితే, ఇప్పుడు మనం అందరం కూడా రక్షించబడ్డాం. ఎన్నోసార్లు యేసు ప్రభు వారు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు, దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడు, ఆయన మన పాపాలు క్షమించాడు. ఇలాంటి మనం ఎన్నో విషయాలు, ఎన్నో వర్తమానాలు వింటూ వచ్చాం. సో ఈరోజు మనం వినేటటువంటి కోణం, వినేటువంటి వాక్య వెలుగును మనం ప్రభుని ఆరాధించాలి. అయితే ఈరోజు మనం చూసేటటువంటి ఒక మాట ఉంది. ఏంటి మాట ఏంటంటే, దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి కొన్ని విషయాలు మనం చూస్తూ వస్తున్నాం. ఏంటి మాట అని అంటే, ఆయన రాకడ. సో ఆయన రాకడ ఎలా ఉండబోతుంది? కాబట్టి ఆయన బహిరంగ రాకడలో కొన్ని కోణాలు ఉన్నాయి, దాంట్లో మనం ఉండబోతున్నటువంటి కొన్ని అనుభవాలు కూడా ఉన్నాయి. సో వాటి విషయాలే మనం జ్ఞాపకం చేసుకుని అంత గొప్ప ధన్యతలోనికి ప్రభు మనం తీసుకొచ్చాడు. సో ఆయన బహిరంగ రాకడలో ఆయనతో పాటు ఉండే ధన్యతలోనికి, ఆయన అనుభవాల్లోకి ప్రభు మనం తీసుకొచ్చాడు. కాబట్టి ప్రభుని ఆరాధించారు. అవేంటన్నది కొన్ని విషయాలు మనం ధ్యానించడానికి ప్రభు నడుపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, మీ వాక్యమును బట్టి స్తోత్రాలు. మీరు ఇచ్చిన లేఖన భాగాలను బట్టి మీకు వందనాలు తండ్రి. దేవా, మీరు అక్కడ సమీపిస్తుంది కాబట్టి ఒకరోజు మమ్మల్ని మీరు సంఘంగా కొనిపోబడి తండ్రి మధ్యాకాశానికి మేము వెళ్ళినప్పుడు మాతో పెండ్లి విందు ప్రభా మీరు మాకు అనుగ్రహించి ప్రభా గొప్ప ధన్యత తర్వాత ప్రభా పరిశుద్ధులు ఒలివల కొండ మీద కాలు పెట్టబోతున్నారు. ఈ గొప్ప ధన్యతలు అంతట్లోకి మా ప్రభు యేసుక్రీస్తు ప్రభువారి కలువరిసిన రక్తం ద్వారానే మేము అడగబట్టడం ద్వారా ఈ ధన్యతలోకి వచ్చాం. కానీ మా అంతటి మేము రాలేదని ఒప్పుకుంటున్నాం.
తండ్రి ఇటు గొప్ప ధన్యతలోనికి మీరు తీసుకురావడం కొరకు మీరు చేసిన త్యాగానికే వందనాలు. మా జీవితంలో ప్రభు మీరు అనుమతిస్తున్నారు. దేవా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బహిరంగ రాకడలో మేము ఉన్నప్పుడు జరిగేవేంటో కూడా కొన్ని విషయాలు మేము ధ్యానించుకుని దేవా పరిశుద్ధాత్మ నడిపింపు కొరకే మీ సన్నిధిలోకి వస్తున్నాం. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడజాలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించాలి. నాతో మాతో మీరు మాట్లాడండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దేవతను జ్ఞాపకం చేసుకుని తండ్రి నీ ప్రజలతో నీవేం మాట్లాడదలుచుకున్నారో మీ ఉద్దేశం బయలుపరిచి మేము మిమ్మల్ని ఎట్లా ఆరాధించాలో కూడా, దేన్ని బట్టి ఆరాధించాలో కూడా, ఏ లేఖన భాగాన్ని బట్టి మిమ్మల్ని మహింపరచాలో కూడా మీరు బయలుపరిచి మహిం పొందమని తండ్రి మీరు మాకు ఇస్తున్న ధన్యతను బట్టి స్తుతిస్తూ మీ సన్నిధిలో మేము మిమ్మల్ని కనపరిచేదంతా దీవించమని నిలబడితే మీ దాసుడు మరొకసారి మట్టివాడు నిష్ప్రయోజకమైన దాసుడు ఒప్పుకుంటూ దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్టు మా కన్ను మీ వైపు వీక్షిస్తున్నాగా మీరే సహాయం గురించి మహిం పొంది దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దేవతను జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే కొన్ని కోణాల్లో దేవుని లేఖన భాగాలు మనం చూస్తూ వస్తాం. ఏంటి మాటలు అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి బహిరంగ రాకడలో మనం ఉన్నప్పుడు జరిగేవేంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఆయన బహిరంగ రాకడలో మనం ఉన్నప్పుడు జరిగేవేంటి, ఎందుకంటే మీరు అనొచ్చు బ్రదర్, ఈ బహిరంగ రాకడ గురించి ఆరాధన వర్తమానికి సంబంధం ఏంటంటే, అంత గొప్ప ధన్యతలోని ప్రభు మనం తీసుకొచ్చినందుకై ప్రభు కలువరిశిల రక్తం ద్వారా మనం కడగబడి ఆ బహిరంగ రాకడలో ప్రభుతో పాటు ఉండే ధన్యతలోని ప్రభు తీసుకొచ్చినందుకు ప్రభుని ఆరాధించాలి. సో అవి ఆ బహిరంగ రాకడ గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం రండి. దేవుని వాక్యాన్ని చూసినట్టయితే మొట్టమొదటి మాట మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ఎవరైనా చదవగలుగుతారు? కాబట్టి ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో రాయబడిన మాట ఏంటంటే 3:27లో చాలా గొప్ప మాట ఉంది. ఏమని రాయబడుతూ వచ్చిందండి? కాబట్టి సమస్తమును తనకు లోపరుచుకున్న జాలని శక్తిని బట్టి ఏమని రాయబడి, ఆయన మన దేన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపం గలదానిగా మార్చి. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం, ఆయన బహిరంగ రాకడలో జరిగేటటువంటి మనం ఉన్నప్పుడు జరిగేవి ఏంటంటే, మొదటి కోణం ఇక్కడ రాయబడుతున్నటువంటి ఒక అంశం చూడాల్సింది ఏంటంటే, పూర్తిగా రూపాంతరం నందుతున్నాం. ఏం చేయబడుతున్నామండి? రూపాంతరం. అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, సమరూపము గలదానిగా మార్చును. ఒక రకంగా వ్యాఖ్యానంలో కానీ కొన్ని అర్థాల్లో ఈ వచ్చిన భావాన్ని చూసినట్టయితే రూపాంతరంలోకి వస్తున్నామని అర్థం. ఇక్కడ దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే, ఆయన బహిరంగ రాకడ అంటే సంఘముగా మనం ఎత్తబడినప్పుడు, ఆయన ఒలీవల కొండ మీదకి వచ్చేటప్పుడు, పరిశుద్ధులతో పాటు వచ్చేటప్పుడు మన స్థితి ఎలా ఉంటుందంటే రూపాంతరం పొందిన వారు ఉంటాం. రూపాంతరం అంటే ఏంటి అంటే, రూపాంతరాన్ని చూస్తే ప్రజలు ఎలా ఉంటారంటే చాలా సంతోషిస్తారు, ఆకర్షభరితులు అవుతారు, దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడరు, అక్కడే ఉండడానికి ఇష్టపడతారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీదకి వెళ్ళినప్పుడు, ఆయన రూపాంతరము కొండ మీదకి వెళ్ళినప్పుడు మోషే ఏలైతే మాట్లాడేటప్పుడు అక్కడ పేతురు ఏమంటాడు, అయ్యా నీకు ఒకటి మోషే ఒకటి ఏలియా ఒకటి ఇక్కడ పర్ణశాల కడదామన్నట్టుగా మాట్లాడుతూ వస్తాడు. అంటే ఆ ధన్యత చూసినప్పుడు ఎవరో కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి విడిచిపెట్టరు, అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఎవరో విడిచిపెట్టరు. సో అంత గొప్ప ధన్యత అది. కాబట్టి ఆయన యొక్క రాకడలో మనం ఉన్నప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయి అంటే ఒక గొప్ప రూపాంతరం పొందిన వారు ఉంటాం. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, కనురెప్పపాటులో మనం మార్పు చెంది. ఎంత సమయం అండి? కనురెప్పపాటులో. కాబట్టి కనురెప్పపాటులో మనం మార్పు చెందబోతున్న అనుభవాలు రాబోతుంది. యేసుక్రీస్తు ప్రభువు రాబోతున్న అనుభవాలు ఉన్నాయి. మీరు అనుకున్న గడియల్లో మనిషి కుమారుడు వచ్చిన కనుక మీరును సిద్ధముగా ఉండుడని మత్తయి సువార్త 24:44లో రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఆ గొప్ప ధన్యత మనకిచ్చాడు. ఏంటా ధన్యత అంటే రూపాంతరము. ఒక మహిమ గల శరీరంతో, దేవుని మహిమతో కూడిన శరీరంతో లేపబడి, ఈ భౌతికమైన శరీరం, ఈ క్షయమైపోయే శరీరం, అక్షయమైన శరీరాన్ని ధరించుకుని దేవుని యొక్క క్రీస్తు యేసు యొక్క రూపాంతరాన్ని పొందుకుని ప్రభుతో పాటు ఆయనతో ఉండే ధన్యత, ఆయనతో పాటు ఉండే గొప్ప అనుభవంలోనికి యేసు ప్రభు రక్తం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినందుకై, ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి ఆ ధన్యతలోనికి ప్రభు తీసుకొచ్చినందుకై ప్రభుని మనం ఆరాధించాలి. సో ఇది మొదటి కోణం ఏంటంటే, లేఖన బాగా చెబుతుంది పూర్తిగా అంటే మన జీవితాలు ఆయన బహిరంగ రాకడలో, అంటే బహిరంగ రాకడ అంటే ఇక్కడ కోణం ఉంది. సంఘం ఎత్తబడిన తర్వాత ఒలీవల కొండ మీదకి రాబోతున్న ముంగట నేను చెప్పే సన్నివేశం. సంఘం ఎత్తబడి మధ్యాకాశానికి వెళ్ళి ఆ పెండ్లి విందు ఇవన్నీ జరుగుతూ వస్తాయి. అటు పిమ్మట ఒలీవల కొండ మీదకి ఆయన పరిశుద్ధులతో కాలు పెట్టేటప్పుడు
జరిగే సన్నివేశాలు నేను చెప్తున్నా. ఆ సమయంలో పరిశుద్ధులు క్రీస్తు రక్తం ద్వారా కడగబడినటువంటి దేవుని బిడ్డమైన మనము సంఘంకి ఎత్తబడిన తర్వాత పరిశుద్ధులుగా వచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ గొప్ప ధన్యత, రూపాంతరం పొందిన వారికి ఉంటాం మనం. కాబట్టి మనం రూపాంతరంలోకి వచ్చాం కాబట్టి అక్కడ సాతాన్ని ఓడించగలుగుతారు. అక్కడ సాతాన్ని ఓడించినటువంటి అనుభవం ప్రకటన గ్రంథంలో ఉంది. 1000 ఏళ్ళు పట్టుకుని 1000 ఏళ్ళు అగ్ని గంధకంలో బంధించినటువంటి అనుభవం కూడా ప్రకటన గ్రంథంలో ఉంది. ఎందుకంటే ఆ యొక్క రూపాంతరం పొందిన వారికి క్రీస్తు యొక్క అనుభవంలో ఉంటారు కాబట్టి. ఇక్కడ మొదటి కోణం, యేసు ప్రభు వారి యొక్క స్వరక్తం ద్వారా మనం కడగబట్టడం ద్వారా, ఆయన రక్తం ద్వారా మనం పూర్తిగా మన పాపాలు, మన దోషములు, మన అపరాధములని, ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థతనిచ్చి, ఆయన రక్తం ద్వారా మన ప్రతి అపరాధము కడిగి రాబోతున్న ఉగ్రత నుండి తప్పించి మనల్ని ఒక గొప్ప అనుభవంలోకి, రూపాంతరంలోకి ఆయన తీసుకొచ్చి అనేకులు ఎదుట తన మహిమలో ఆయన రూపాంతరాన్ని మనకిచ్చి ఆయన రూపాంతరంలో మనం నిలబెట్టేందుకై మనకు కూడా గొప్ప అనుభవాన్ని తీసుకొచ్చినందుకై ప్రభుని ఆరాధించాలి. ఇది మొదటి కోణం. అంటే పూర్తిగా మనం రూపాంతరం చెందిన వారికి ఉంటాం. ఇప్పుడు చూడండి, ఎవరైనా రక్షించబడిన వాళ్ళు ఉంటే మందిరానికి వచ్చేటప్పుడు ఏం చేస్తారు అంటే, ఎవరి గురించి ప్రత్యేకంగా అంటలేదు సుమి, అపార్థం చేసుకోండి. కొంతమంది మందిరానికి వచ్చేటప్పుడు ఎలా ఉంటామంటే, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు అన్నిటినీ విడిచిపెట్టేస్తాం. అంటే చెప్పాల్సింది ఏంటంటే, మందిరానికి వచ్చేటప్పుడు ఎవరైనా రోడ్డు మీద ఉమ్మూసారనుకో మనం ఒకట ఏమనుకుంటాం, దేవా వీళ్ళని క్షమించాడు. అదే మందిరానికి ఆ రోజు రాకుండా వేరే పని మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా ఉమ్మూస్తే కళ్ళు కాపాడతలేదా నీకు అంటాం. అంటే మనం పూర్తిగా రూపాంతరం చెందలా, కొంతమేరకు రూపాంతరం చెందిన అనుభవం ఉండవు. అంటే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఒకలాగా ఉంటున్నాము, దేవుని మందిరం వెలుపడు ఒకలాగా ఉంటాం. కానీ ఇది వేరు. ఈ యొక్క ప్రభు యొక్క సన్నిధిలో సంఘముగా ఎత్తబడినప్పుడు, ప్రభు దగ్గర ఉన్నప్పుడు, ప్రభు సన్నిధిలో ఉండేటప్పుడు ఆ ధన్యత ఆయనతో పాటు ఉన్నప్పుడు కానీ ఆయనతో పాటు వచ్చేటప్పుడు ఎలా ఉంటుందండి, పూర్తిగా రూపాంతరం చెందుతున్నాం. ఇక్కడ రాయబడిన మాట పౌలు అంటాడు అదే మాట, తన మహిమ గల శరీరమునకు సమరూపం గలదానిగా మార్చును. అంటే రూపాంతరంలోకి వచ్చేస్తామన్నారు. ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రతిదీ పూర్తిగా రూపాంతరం యొక్క అనుభవంలోకి దేవుడు మన జీవితాన్ని తీసుకొచ్చినందుకే ప్రభుని ఆరాధించాలి. మొదటి. రెండోదిగా చూద్దామండి, యేసుక్రీస్తు ప్రభు వారి బహిరంగ రాకడలో మనం ఉన్నప్పుడు జరిగేవి. మొదటిగా మనం రూపాంతరంలోకి వచ్చి ఉంటున్నాం. రెండోదిగా చూసినట్టయితే రండి, దేవుని వాక్యాన్ని చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15 వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15 వచనం. చాలా అక్క. ఇక్కడ మనం చూస్తున్న రెండో కోణాన్ని చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క బహిరంగ రాకడలో మనం ఉన్నప్పుడు జరిగేవి. మొదటిగా మనం రూపాంతరం పొందిన వారు ఉంటాం. రెండో విషయం అంటే పూర్తిగా రూపాంతరం, అంటే ఇంకా కొరత లేనిది, ఏం మాత్రమును కూడా కొద్ది కూడా లోపం అన్నది లేకుండా పూర్తిగా మనం రూపాంతరం పొందిన వారు ఉంటాం. అట్టి ధన్యత మనకు వస్తుందంటే యేసు ప్రభు వారు కలువరిశిలో ఖర్చిన రక్తం ద్వారా, మన జీవితాలు ఆయన రక్తం ద్వారా కడగటం ద్వారానే ఈ రూపాంతరంలోకి వస్తున్నాం. అంటే ఈ రూపాంతరంలోకి వచ్చి, అంటే ఆయన రక్తం ద్వారా కడగబడి సంఘంగా చేయబడి సంఘంగా ఆత్మీయంగా ఎదుగుదలను బట్టి రూపాంతరంలోకి వస్తుంది. ఇది మొదటి. రెండో కోణం ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుని వాక్యం పౌలు తిమోతికి రాస్తూ అంటాడు కదా, ఏమంటున్నాడండి, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలం మందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న రెండో కోణం ఏంటంటే, విజయ రాజుగా వచ్చు ప్రభుతో ఐక్యంగా మనం కూడా ఉండబోతున్నాం. యేసు ప్రభు ఎలా వస్తున్నాడు అని అంటే, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజుగా ఉంటున్నాడు. అవును కదండి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అంటే ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే విజయ రాజుగా, అంటే అన్నిటిపైన విజయాన్ని పొందిన రాజుగా. అంటే రాజులకు రాజు అన్నది చాలా కోణాలు అర్థాలు. ఒక కోణంలో చూసుకున్నట్టే విజయవంతమైన రాజుగా, ఒక విజయాన్ని వరించిన రాజుగా, విజయాన్ని పొందిన రాజుగా. అందుకే మనం అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఆయన 9వ వచనం అట్టుకుంటే ఆయన గురించి కొన్ని విషయాలు రాయబడుతూ వస్తాయి. ఏమనుంది అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 2వ అధ్యాయం 9వ వచనం. 8, 9 చదవండి అక్క. 9 చదవండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనిపించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న రెండో కోణం ఏమిటి? రెండో కోణం ఏంటంటే, ఆయన మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వాడిగా ఆయన చూస్తున్నాం. సో ఆయన మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వాడిగా ఉన్నాడంటే దానికి ముందు ఇంకో మాట రాయబడుతూ వచ్చింది, దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడి యేసు
మరణం పొందినందున, అంటే అక్కడ మరణం పొంది దానిపైన ఏం చేశాడు, విజయాన్ని పొందిన వాడుకుంటూ వచ్చాడు. సో అక్కడ విజయవంతమైన రాజుకుంటూ వస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండో రాకడలో మనం ఉన్నప్పుడు జరిగే రెండో కోణం ఏంటంటే, ఆయన విజయవంతమైన రాజు కాబట్టి, మరణాన్ని జయించిన రాజు కాబట్టి, మృత్యువుని జయించిన రాజు కాబట్టి, మరణాన్ని జయించి మృత్యువుని జయించి సమాధి నుండి మూడో రోజున తిరిగి లేచిన రాజు కాబట్టి. మీరు కొద్దిగా ముంగడికి రండి, చిన్నపిల్లలు ఇటు కూర్చోండి. అక్క లోపలికి రండి, పర్లేదు, ఖాళీ స్పేస్ ఉంది, మీరు ఇటు రండి, లోపలికి రండి. దమ్మా, మీరు చిన్నపిల్లలు కదా, మీరు ముంగట ఉండాలి, పెద్దవాళ్ళు కొద్దిగా కూర్చుంటారు. కాబట్టి మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆ యేసు ప్రభు వారు మరణం మీద విజయాన్ని పొందాడు. అదే అంటాడు కదా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ విజయమా నీ విజయం ఎక్కడ అని ఎందుకు అడుగుతున్నాడంటే, విజయవంతమైన రాజు తన విజయాన్ని మరణం పైన విజయం పొంది ఉన్నాడు కాబట్టి. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, రెండో కోణము, ఆయన విజయవంతమైన రాజుగా ఉన్నాడు కాబట్టి ఒక రోజు మనం ఆయన యొక్క రాకడలో, అంటే సంఘంకి ఎత్తబడిన తర్వాత ఆయన ఒలీవల కొండ మీదకి వచ్చేటప్పుడు పరిశుద్ధులుగా వచ్చేటప్పుడు, ఆ పరిశుద్ధులతో పాటు మనం ఉన్నప్పుడు జరిగే రెండవది ఏంటంటే, ఆ విజయ రాజుతో వచ్చే యేసు ప్రభుతో మనం ఎలా ఉంటాం, ఐక్యమై ఉంటాం. అంటే మనం ఆయనలో కలిసిపోయి ఉంటాం. ఇప్పుడు ఆయన ఎలాగైతే మరణం పైన విజయాన్ని పొంది ఉన్నాడో, మనం కూడా అట్టి విజయం యొక్క అనుభవంలో ఉంటాం. ఎలా ఉంటామండి, ఆ విజయం యొక్క అనుభవంలో. ఇప్పుడు చూడండి, మరణం అందరినీ వెళ్తూ వస్తుంది. శరీరం పైన మరణం అందరినీ వెళ్తుంది, కానీ ఆత్మ పైన కొందరికే మరణం వెళ్తుంది, కానీ మరి కొందరికి వెళ్ళలేకపోతుంది. ఎందుకంటే యేసు ప్రభు స్వరక్తం ద్వారా కడగబట్టం ద్వారా, యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన మన జీవితాల పైన మరణము మన ఆత్మ పైన ఏలలేకపోతుంది. ఎందుకంటే మన ఆత్మ యేసు ప్రభు స్వరక్తం ద్వారా మన దేహం అంతా కూడా శుద్ధి చేయబడింది కాబట్టి మన ఆత్మ పైన మరణం వేయలేకపోతుంది. కానీ కొందరు ఆత్మ పైన మరణం వేలుతుంది. అంటే రక్షణ అనుభవంలో లేని వారు, మారుమనస్సు అనుభవంలో లేని వారు, పాప క్షమాపణ అనుభవంలో లేనటువంటి వారు, ఇంకా పాపంలో, లోకంలో, శరీరాశిలో, నేత్రాశిలో పడిపోయి జీవించే వారి యొక్క ఆత్మల పైన మరణం వెళ్తుంది. ఎవరైతే యేసుప్రభు నేను పాపిని నీ రక్తం ద్వారా నన్ను కడగమని అడిగేమో, మన ఆత్మ పైన మరణం వేయలదు. ఎందుకంటే యేసుప్రభు రక్తం ద్వారా మనం కడగబడ్డాం కాబట్టి, ఆయన రక్తం ద్వారా కడగబడ్డాం కాబట్టి, మరణములో నుండి జీవంలోనికి దాటించబడి ఉన్నాం కాబట్టి మరణం లేదు. కాబట్టి మన జీవితాలు కూడా ఎలా ఉంటాయి అంటే, విజయవంతమైన రాజుతో పాటు ఐక్యమైన అనుభవంలోకి ఒక రోజు మనం రాబోతున్నాం. ఆల్రెడీ వచ్చేసాం. ఒక కన్నులారా ఆ యొక్క ధన్యతను చూడబోతున్న దినాలు కూడా సమీపించబోతున్నాయి. కానీ ఇంత గొప్ప ధన్యతలోని ప్రభు మనం తీసుకొచ్చినందుకే ప్రభువుని మనం ఆరాధించాలి. మొట్టమొదటిగా దేని విషయం అండి? మొట్టమొదటిగా ప్రభు పూర్తిగా నన్ను నీ యొక్క రూపాంతరంలో తీసుకొచ్చినందుకే నేను స్తుతిస్తున్నా. రెండోదిగా చూసినట్టే, ప్రభు విజయవంతమైన రాజువైన నీతో ఐక్యమై, అంటే నీలో కలిసిపోయి నాకు కూడా విజయము పొందినటువంటి అనుభవంలోనికి నన్ను తీసుకొచ్చావు. నా ఆత్మ కూడా మరణంలోకి వెళ్ళకోకుండా జీవంలోకి వెళ్తున్నాడు. సాతాను పైన విజయాన్ని పొందినటువంటి అనుభవంలోకి నన్ను కూడా తీసుకొచ్చావు. విజయవంతమైన రాజుగా నువ్వు ఉండి నీ విజయంలో నన్ను పాలు పంపులు కలిగి చేసినందుకే నీకు కృతజ్ఞతలు ప్రభుని ఆరాధించాలి. మూడో విషయాన్ని చూద్దామా రండి, క్లుప్తంగా ముగిచ్చేద్దాం, సమయం అయిపోతుంది. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం మొదటి వచనం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం మొదటి వచనం. దాదాపు చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న రెండో కోణము ఏంటి? మూడో అనుభవం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు యొక్క బహిరంగ రాకడలో మనం ఉన్నప్పుడు జరిగేవి ఏంటంటే, మూడో కోణము బాధ ఉండదు. చూడండి, అపోస్తుల కార్యం 12వ అధ్యాయం మొదటి వచనం ఏముంది అంటే, బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని. ఎవరు పట్టుకున్నారంటే అక్కడ రాయబడుతూ వచ్చింది, రాజైన హేరోదు బలాత్కారంగా పట్టుకొని బాధించడానికి పట్టుకుంటారు. కానీ ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి మనం కొనుక్కోబడినప్పుడు, ఆయన స్వరక్తం ద్వారా కడగబడి, ఆయన యొక్క రక్తం యొక్క అనుభవంలో ఉండి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ప్రకారం యేసు ప్రభు రక్తం ద్వారా మనం రాబోతున్న గొప్ప ఉగ్రత నుండి మనం తప్పించబడుతున్నాం. కాబట్టి ఆ యొక్క రక్తం ద్వారా కడగబడిన మనము ఒక రోజు ఈ లోకంలో పడుతున్న బాధలన్నీ విడుదల పొందుకొని ఓ రోజు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక బాధలు అన్నవి అక్కడ ఉండనే ఉండవు. చూడండి ఎంత గొప్ప ధన్యత. ఆయనతో పాటు ఉన్నప్పుడు, ఆయన సంఘంగా మనం ఎత్తబడి, తర్వాత పరిశుద్ధులు యోనుల కొండ మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధుల యొక్క అనుభవాలు చూడగా, ఆయన యొక్క రెండో రకాల బహిరంగ రాకడలు ఆయనతో పాటు వచ్చే పరిశుద్ధుల యొక్క అనుభవాలు చూసినట్టే మొట్టమొదటిగా వాళ్ళ యొక్క అనుభవం చూడగా ఎలా ఉండారండి? పూర్తిగా రూపాంతరం ఉంటున్నారు, ఆయనతో ఐక్యమై ఉంటున్నారు. తర్వాత మూడోదిగా చూసినట్టయితే బాధలే లేని వారికి ఉంటున్నారు.
ఇక బాధ అయినను, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను అసలు ఉండదని బైబిల్ రాయబడుతుంది. మనం పాట కూడా పాడతాం, నేను ఎప్పుడు వెళ్తాను పరలోకమునకు, ఆకలి దప్పులు దుఃఖములు మనోవేదన లేదచ్చటని మనం పాట కూడా పాడుకుంటూ వస్తాం. ఎందుకంటే ఆయన బాధ లేనటువంటి అనుభవం. యేసు క్రీస్తు ప్రభువారితో ఆయనతో పాటు ఉండబోతున్న ప్రతి మనుషుడు, ఆయనతో పాటు ఉండబోతున్న ఆయన స్వరక్తందరకు అడగబడిన ప్రతి బిడ్డకు కూడా బాధలన్నీ ఉండవే. ఈ లోకంలో మనం బాధించబడతాం. ఒకవేళ తాగుబోతైన భర్త ఉంటే తన ద్వారా బాధించబడతాం. ఏదన్నా గయ్యాళ్ళైన భార్య ఉంటే ఆమె ద్వారా మనం బాధించబడతాం. పిల్లలు చెప్పిన మాట వినుకోకుండా తిరుగుబోతులు, తాగుబోతులై చెడు వ్యసనాలకు బానిసలైపోయింటే వారి ద్వారా మనం బాధించబడతాం. కొన్ని కోణాల్లో మనం బాధించబడి ఉండొచ్చు, లేదా బాధించబడుతూనే ఉండొచ్చు. కానీ ఒకరోజు ప్రభు వచ్చినప్పుడు, ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు, సంఘముగా కడబోరం మోగినప్పుడు, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15 వచ్చిన నుండి 17 వచ్చిన వరకు రాయబడుతూ వచ్చింది. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవమై నిలిచిన మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగువచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవమై నిలిచిన మనము ఆయనని కలుసుకున్నట్టుగా ఏకంగా ఆకాశ మండలం మీద మేఘముల చేత కొనిపోబడదుము. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉంటామని అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు. అంటే ఇక మనకు బాధ అన్నది లేదు. కానీ ఇక్కడ చూడండి, హేరోదు రాజు సంఘాన్ని బాధ పెట్టడానికి ఇష్టపడ్డాడు. కానీ ఈ రోజు బాధించబడిన మనం, ఒకరోజు ప్రభు వస్తే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు మన కొరకై మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనకు ఆ బాధే ఉండదు. ఇక దేని నిమిత్తం ఈ లోకంలో బాధించబడుతున్నాము? బహుశా వ్యాధిని బట్ట, అనారోగ్యాన్ని బట్ట, బలహీనతను బట్ట, ఏదైనా రోగం చేత, భయంకరమైన రోగాల చేతన, భయంకరమైన పరిస్థితిని బట్ట, కుటుంబ సమస్యను బట్ట, కుటుంబంలో ఉన్న వేదనను బట్ట, దేన్ని బట్టి మనం బాధించబడుతున్నామో ఆ బాధలన్నిటినీ ఆయన భరించేసాడు మనకు రావాల్సిన బాధల్ని. మరి మన పాపాలను బట్టి రావాల్సిన బాధని, మన అపరాధములను బట్టి మనకు రావాల్సిన బాధలను కూడా ఆయన భరించేసి, మన ప్రతి బాధ అంతటిని కూడా కలువసిలు ఆయన భరించేసేసి, ఆయన మనలో ఉన్న లోపాలను క్షమించి ఒకరోజు మనకి యోహాను సువార్త 14:27 అంటాడు, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. అంటే నా సమాధానం. సో ఇక్కడ భూమి మీద మీకు సమాధానం ఇస్తున్న పరలోకంలో కూడా మీకు అది ఉంది. మీరు సంతోషంగా ఉండటమే, మీకు అక్కడ బాధ లేనిదిగా సిద్ధపరుస్తున్నానని వెళ్ళిన వాడుకుంటాడు. అందుకంటాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 1-3 వచనాలు, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన నేనుండి స్థలం మీరు నుండి మరలా వచ్చి తీసుకెళ్తాను. నా తండ్రి అంటే అనేక నివాస స్థలములు కలవు, నేను మీతో చెబుతాను. మన బాధను తీసివేయడానికి, మన దుఃఖాన్ని తీసివేయడానికి ఆయన మన కొరకే కలువరిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడండి, మనకు బాధ లేకుండా ఉండటం కొరకై ఆయన తన తండ్రి రాజ్యంలో మనకంటూ ఒక నివాస స్థలాన్ని స్థిరపరుస్తున్నాడు. ఇంత గొప్ప ధన్యత మనకు వచ్చిందంటే, ఆ తండ్రి రాజ్యంలో ఒక నివాస స్థలం మనకు వస్తుందన్నా, ఆ రూపాంతరం వస్తుందన్నా, క్రీస్తు యేసులో మనం ఐక్యమై ఉన్నామన్నా, వీటన్నిటికి ఒకటే కారణం, యేసు ప్రభువు మన కొరకై కలువరిలో కార్చిన రక్తమును బట్టి, ఆయన మన కొరకై చనిపోయిన విధానాన్ని బట్టి, ఆయన రక్తం ద్వారా మనం కడగబట్టం ద్వారా రూపాంతరం వస్తుంది. ఆయనలో కలిసిపోతున్నాం, ఐక్యమైపోతున్నాం. ఆయనతో పాటు ఉండే ఆయన రాజ్యంలో కూడా మనకు కూడా ఒక ధన్యత ఇస్తున్నాడు. తండ్రి రాజ్యంలో ఒక గృహాన్ని కూడా మనం సిద్ధపరుస్తున్నాడు. ఇక్కడ రాయబడిన 3వ మాట ఏంటంటే, ప్రియులారా, ఆయన మన బాధలన్నిటిని కూడా తొలగించేసి మనకు తండ్రి రాజ్యంలో గృహాన్ని ఇస్తున్నాడు. ఈ 4వదిగా చూద్దారండి, సమయం అయిపోయింది కాబట్టి నేను త్వరగా ముగిచ్చేస్తాను. రండి దేవుని వాక్యాన్ని చూసినట్టు 4వ అనుభవం, అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 19వ వచనం. అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 19వ వచనం. చాలు. కాబట్టి ఇక్కడ రాయబడిన మరొక కోణం ఏంటంటే, ప్రియులారా, స్టెఫెన్ గురించి ఒక మాట రాయబడుతుంది. స్టెఫెన్ విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యం బోధింపక అని రాయబడుతుంది. సో ఇక్కడ 4వ కోణం ఏంటంటే శ్రమ. ఏమొస్తుందండి? శ్రమ. ఒకరోజు మనం ప్రభుతో పాటు ఎత్తబడినప్పుడు, లేదా ప్రభు దగ్గరకు కొనుక్కోబడి రూపాంతరం యొక్క అనుభవంలోకి వచ్చి ఆయనతో కలిసిపోయి ఈ యొక్క అనుభవాలు, బాధ లేనటువంటి అనుభవంతో మనం ఉన్నప్పుడు, పరిశుద్ధులతో పాటు మనం అడుగు పెట్టబోతున్న అనుభవాలు ఉన్నాయి. ఆ ఒలీవల కొండ మీద పరిశుద్ధులు అడుగు పెట్టినప్పుడు, ఆ బహిరంగ రాకడలో ఆయనతో పాటు ఉండేవారు ఆయన రూపాంతరం పొందిన వారు ఉంటారు. ఆయనతో పాటు ఉండేవారు ఆయనతో కలిసిపోయారు. ఆయనతో పాటు ఉండేవారు బాధలు లేని వారు ఉంటారు. ఆయనతో పాటు ఉండేవారు ఎలా ఉంటున్నారంటే, ఇక 4వ కోణము
శ్రమ నుండి విడుదల పొందినటువంటి ఒక మాట చెప్పాలండి. ఆ స్టెఫెన్ ఇంటి వారికి శ్రమ కలిగినట్లు భూమి మీద మనకు ఎన్నో శ్రమలు వస్తున్నాయి. అంటే స్టెఫెన్కి వచ్చిన శ్రమలు మనకు వచ్చినాయో రాలేదో ప్రభువుకి మాత్రమే తెలుసు. కానీ కొద్దిపాటి అయినా మన శ్రమలు అనిపిస్తున్న వారికి ఉంటాం. ఈ లోపల ఎన్ని శ్రమలు అయితే మనం అనిపిస్తూ వచ్చామో, ఎన్ని శ్రమల గుండా అయితే మనం వెళ్తూ వస్తున్నామో, ఎన్ని శ్రమలు అయితే మన జీవితంలో కొనసాగుతూ వస్తున్నాయో, ఒక రోజు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈ శ్రమలన్నిటి నుండి కూడా మనం ఏమవుతామండి? విడుదల పొందిన వారికి ఉంటున్నాం. ఎట్టి శ్రమలైతే మన జీవితాలకు వస్తున్నాయో, ఈ శ్రమలన్నిటి నుండి కూడా మనం విడుదల పొంది ప్రభు దగ్గర కొనుక్కోబడబడుతున్న దినాలు వస్తున్నాయి. అప్పుడు మధ్యాకాశానికి వెళ్ళి పెండ్లి విందు ప్రభువుతో పాటు ఉండటం, తర్వాత పరిశుద్ధులు ఒలివల కొండ మీద కాలు పెట్టడం, ఎంత గొప్ప ధన్యత. ఆ దినము, ఆ గడియ చూడాలని ప్రతి మనుషుడు నాకు తెలిసినంత వరకు మెలకువగా ఉండి ఎదురు చూడాలి ఆశతో. ఆ గడియ అద్భుతమైనది, ఆ దినం అద్భుతమైనది, ఎవరు కూడా వర్ణించలేరు. అంత గొప్ప దినం అది. మనం ఇక్కడ భూమి మీద సహజంగా ఏదో దేవుణ్ణి గురించి కొన్ని మాటలు విన్నప్పుడు, అబ్బా ఈరోజు వర్తమానం ఎంత బాగుంది, ఈరోజు దేవుడు నాతో ఎంత మాట్లాడాడు, ఎంత ఘనంగా ఉంది ఈరోజు వర్తమానం అనుకుంటాం. కానీ డైరెక్ట్ గా ఆ వర్తమానాన్ని బయలుపరిచిన ప్రభు రాజ్యాన్ని మనం చూసేటప్పుడు, ఆ ప్రభువునే చూసేటప్పుడు, అప్పుడు ఆ ప్రభు గడియను చూసేటప్పుడు ఇంకెంత ఘనంగా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి ఒక రోజు మన జీవితాల్లో, ఇప్పటికే చాలా విషయాల్లో మన జీవితాల్లో ప్రభు కాపాడుతూ వచ్చాడు. ఒకరోజు ప్రభువుతో పాటు, ఆయనతో పాటు ఉండి పెండ్లి విందులో పరిశుద్ధులు భూమి మీద కాలు పెట్టే పరిశుద్ధులు ఎలా ఉండబోతున్నారంటే శ్రమ నుండి విడుదల పొందిన వారు ఉంటారు. ఎట్టి శ్రమలు కూడా ఇక ఆ తర్వాత వారికి ఏ కీడు చేయడానికి లేదు, ఏ నష్టం చేయడానికి కూడా. శ్రమల ద్వారా వారి జీవితాల్లో ఏ నష్టం రాకుండా ప్రభు ఒక రోజు ఈ భూమి మీద ఉన్నంత వరకే వాళ్ళకి శ్రమలు, ఓ రోజు ఆ శ్రమ విడిచిపెట్టిన తర్వాత, శ్రమల నుండి విడుదల పొందిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారండి? ప్రభువుతో పాటు ఉంటూ సంతోషాన్ని, విశ్రాంతి పొందేవారు ఉంటాడు. అందుకంటాడు, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను తర్వాత మత్తయి సువార్త 11:28 అంటాడు. ఏమంటాడు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్య నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఈ భూమి మీద ఎన్నో శ్రమలు బట్టి మనం ప్రయాసపడిన వారు, ఎన్నో శ్రమలు బట్టి మనం బాధించబడిన వారు ఉంటాం. ఆ శ్రమలన్నిటిని కూడా ఒకరోజు ప్రభు ఏం చేస్తున్నాడు? విశ్రాంతిని ఇచ్చేవాడు అంటున్నాడు. కాబట్టి దావీదు రాజు ఒక మాట అంటే, శ్రమలు రాకమునుపు నేను దారి తప్పి తిరుగుతుని, శ్రమలు రావటం నాకు మేలాయను. కానీ ప్రియులారా గమనించాలి, ఈ లోకంలో మనకు వచ్చే శ్రమలు అవి ప్రభు మన కొరకే పొందిన శ్రమల కంటే గొప్పవి కావు. యేసుక్రీస్తు ప్రభు మన కొరకే పొందిన శ్రమల కంటే గొప్పవి కావు. ఇవి ఎంచదగినవి కావు. ప్రభు పొందిన శ్రమ కంటే, ప్రభు పొందిన గాయముల కంటే, ప్రభు పొందినటువంటి అవమానాల కంటే మనకొచ్చే శ్రమలు ఎంచదగినవా? నేను అదే అనుకుంటాను. నాకు తిమోతి అంకులు నేర్పింది ఒకటే. ఎందుకంటే నేను అంకుల దగ్గర ట్రైనింగ్ ఉన్నా 2012 ఆ సమయంలో. నాకు ఒకనొక సమయంలో నేను హెబ్రోన్లో నుండి తిమోతి అంకులు వేరే చోట పంపిస్తున్నాను పని మీద. అప్పుడు దేవదాస్ అంకులు కూడా ఉన్నట్టున్నారు. బయటకు పంపిస్తుంటే నేను బైక్ తీసుకుని గేట్ దగ్గర ఊరినట్టు బైక్ వెనక తీస్తూ ఉండగానే బైక్ స్టాండ్ వచ్చి నా బొట్టన వేలుకు తగిలింది. బొట్టన వేలు ఆ గోరు పైకి లేచిపోయి బ్లడ్ వస్తుంది. నేను ఎమ్మటే రూమ్లోకి వెళ్ళి, అప్పుడు అంకుల్ ఆ చివరి నుండి, ఇప్పుడు డేవిడ్ అని ఉంటాడు కదా, అక్కడ ఉండే ఆ రూమ్లోకి వెళ్ళి ఆ కాలు బ్లడ్ వస్తుంది కదా, దాన్ని కట్టుకుంటూ ఉంటుంటే తిమోతి అంకులు పిలవంగానే ఏంటి అంకుల్ అంటే, అరే ఏమైందిరా అన్నాడు. అంకుల్ కాలు గోరు తగిలింది అంకుల్, ఇట్లా పైకి ఇట్లా జరుగుతూ వచ్చింది అంకుల్ అంటే, అరే ఫస్ట్ ఇటు రారా అన్నాడు. అంకుల్ కట్టుకుని వస్తానంటే, కట్టు తర్వాత ముందర రా అన్నాడు. అంకుల్ అట్లా ప్రేమగా పిలుస్తాడు, మీ అందరూ తెలుసు. అరే ఎవరైనా ప్రేమగా పిలుస్తాడు. ఓ బెడ్లా వచ్చిన తర్వాత అన్నాడు, ముందర మోకాళ్ళు ఏరా, మోకాళ్ళు ఉంచమంటే, అంకుల్ కాలు దెబ్బతలింది అంకుల్, మోకాళ్ళు ఉంచుతా ఆ బొట్టన వేలు కూడా కింద అనేది కదా, నొప్పి వస్తున్నాడు. ఉంచరా ముందర మోకాళ్ళు ఉంచాడు. సరే పెద్దోళ్ళు చెప్పేది వినపోతే సేవలో ఉండవు, అసలుకి ట్రైనింగ్ లో ఉండవు, కష్టం కదా. మోకాళ్ళు ఉంచితే, ప్రభువా వీడికి దెబ్బ తగిలింది, నీకు స్తోత్రాలు. నన్ను కూడా స్తుతించమంటున్నాడు. అట్టే వీడికి దెబ్బ తగిలింది, నీకు స్తోత్రాలు. వీడికి గాయమైంది, నీకు వందనాలు. వాడికి నొప్పులు వస్తున్నాయి, నీకు వందనాలు. వాడు ఎక్కువ బాధపడుతున్నాడు, నీకు స్తోత్రాలు. వాడు ఏడుస్తున్నాడు, నీకు వందనాలు అంటున్నాడు. నాకేమో ఈయనేం ప్రార్థన చేస్తాడు అనుకుంటే అన్నిటికీ స్తోత్రాలు చెల్లిస్తాడు, వందనాలు చెబుతాడు ఏందని నేను అనుకుంటున్నాను. తర్వాత అన్నాడు, అరే ఈ చిన్న గాయం వల్ల నువ్వు వెనక్కి తిరిగి వచ్చావు. ఒకవేళ నువ్వు బైక్ వేసుకుని ముందుకెళ్తే ఇంతకంటే పెద్ద ప్రమాదం ఉందేమో. ఒకవేళ దేవుడు ఆపొచ్చు, ఒకవేళ శత్రువు ద్వారా జరిగిన, దేవుడైతే నీ ప్రాణానికి అపాయం జరగకుండా కాపాడాడు కదా, దాన్ని బట్టి అయినా నువ్వు దేవుని స్తుతించరాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకే నా హృదయంలో అదే మాట ఉంది. ఏ గాయమైనా, ఏ బలహీనత వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా ఫస్ట్ దేవుని స్తుతిస్తా. ఎట్టి శ్రమల్లో ఉండా, మానసికమైన వేదనతో ఉండా, ప్రభా ఈ పరిస్థితిని బట్టి నీకు వందనాలు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత వరకే మనకి, ఈ లోకం నుండి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు ఇవేవి మనతో ఉండవు. అన్ని ఈ శరీరంతో మనం బ్రతుకున్నంత కాలం ఇవన్నీ. ఈ శరీరం నుండి మనం విడుదల పొందితే, క్రీస్తు యేసు రక్తం ద్వారా కడగబడిన మనం ఈ శరీరం నుంచి విడుదల పొందిన తర్వాత ఇక వీటితో సంబంధమే ఉండదు. ఎందుకంటే ఆయన రక్తం ద్వారా కడగబడ్డాం కాబట్టి. అంత గొప్ప ధన్యత. ఇలారా
చివరిగా ముగిస్తున్నా, ఆయన యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క బహిరంగ రాకడలో మనం ఉంటే, నాలుగోదిగా మనకు శ్రమల నుండి మనం విడుదల పొందిన అనుభవం ఉందాం. ఎలాంటి అనుభవం ఉందాం? శ్రమల నుంచి విడుదల. ఎట్టి శ్రమలు కూడా మనకి ఏ హాని ఇచ్చేవి. ఆ శ్రమల నుంచి విడుదల పొందిన వారుగానే ప్రభుత్వం ఉంటున్నాం. 5వ మాట చూద్దాం రండి. దేవుని వాక్యాన్ని చూసినట్టయితే 5వ మాట, దేవుని వాక్యాన్ని చూసినట్టయితే 5వ కోణాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. ఉమ్, 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 ఉమ్. చాలా అక్క. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో చివరిలో మనకు చాలా విషయాలు మొదటి నుండి చివరిలో మనం చూస్తున్న మాట ఏంటంటే, 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యం చేస్తున్నారు. అంటే దీనికి అర్థం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే మన వ్యాఖ్యానంలో ఆ అర్థాల్లో చూసినట్టయితే, విశ్వాసులు క్రీస్తుతో కలిసి విజయంలో పాలు పంపులు కలిగినటువంటి వారు. చూడండి, ఆయనతో పాటు 1000 ఏండ్లు రాజ్యం చేస్తున్నారంటే అక్కడ అర్థం ఏంటి? వాళ్ళు కూడా విజయంలో పాలు పొందినటువంటి వారే. వాళ్ళు కూడా క్రీస్తు యేసుతో కలిసి విజయంలో పాలు పంపులు కలిగినటువంటి అనుభవం ఉంది. కాబట్టి ఆయన ఏదైతే శిలువలో విజయాన్ని పొందాడో ఆ విజయంలో మనకు కూడా పాలు పంపులు ఇచ్చిన వాడు ఉంటాడు. కానీ ఆయన విజయంలో మనల్ని పాలు పంపు చేశాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, మనం సిలువ వేయబడలేదు, మనం చనిపోలేదు, మన చేతులకు మేకలు లేవు, మన తలకు ముళ్ళకిరీటం లేదు, మన ముఖం మీద ఉమ్ము లేదు, మనల్ని గుద్దిన వారు కాదు, మన ప్రక్కలో బల్లిపోటు పొడిచినటువంటి వారు కాదు, మన కాళ్ళకే మేకులు కొట్ల. అయినప్పటికి కూడా మన జీవితాల్లో మనం అంటే భౌతికమైన సిలువ కార్యం జరగకపోయినప్పటికీ ఆత్మానుసారంగా మన జీవితంలో జరిగిన సిలువ కార్యాన్ని బట్టి ఆయన సిలువ అనుభవం మన జీవితంలో ఉండటం ద్వారా ఆయనతో పాటు విజయాన్ని పొందిన వారు ఉంటున్నారు. అక్కడ ఇంత గొప్ప ధన్యతకు కారణం ఆయన కలువ శిలువ రక్తం ద్వారా మనం కడగబట్టమే. విశ్వాసులు క్రీస్తుతో కలిసి ఆయన విజయంలో పాలు పంపులు కలిగినటువంటి అనుభవంలో ఉంటున్నారు. ఆయన రెండో రాకళ్ళు, బహిరంగ రాకళ్ళు ఆయనతో పాటు ఉండ దేవుని బిడ్డల పరిశుద్ధులు. ఆయన బహిరంగ రాకళ్ళు ఆయనతో పాటు ఉండ పరిశుద్ధులు ఎలాంటి వారంటే, విశ్వాసులు క్రీస్తుతో కూడా ఆయన విజయంలో పాలు పంపులు పొందినటువంటి వారు. ఈరోజు మనం అనుకోవచ్చు, నేను దేవుని కొరకు అచ్చేసానని చెప్పాను, కానీ ఎన్ని చేసినా శత్రువుని మనం జయించలేము. జయిస్తామా? 6000 మానవ చరిత్రలో ఏ మానవుడు జయించిన వాడాడు? ఒక యేసు ప్రభు తప్ప. ఆయన జయించాడు. ఇప్పుడు మనకేం చేస్తున్నాడంటే, ఆయన అనుభవంలో ఎలా జయించాలో నేర్పిస్తూ ప్రతిదినం ఆయన జయిస్తూ వెళ్ళే అనుభవాన్ని మనకు నేర్పిస్తూ నడిపిస్తున్నాడు. దీనికి కారణం ఎవరంటే, మొదటి పునాది మన యేసు ప్రభే. కానీ ఆయన ద్వారా సాతాన్ని ఎలా జయించాలో నేర్చుకుని ఆ ప్రతిదినము సాతాన్ని జయించుకుంటూ వెళ్తున్నాం. మనం ఒకరోజు పరిపూర్ణంగా సాతాన్ని జయించినటువంటి విజయవంతుల యొక్క లిస్టులో మనం ఉండి ప్రభుతో పాటు 1000 ఏండ్లు రాజ్యం ఏరబోతున్నాం. ఆ గొప్ప ధన్యతకి ప్రభు మనకు అనుగ్రహించినందుకై ప్రభుని మనం ఆరాధించే వారికి ఉండాలి. ఇది 5. ఇంకో మాట చదువుతారండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. చదవండి. కాబట్టి ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని ఇంకో మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో రాయబడినటువంటి అనుభవం ఏంటంటే, వ్యాఖ్యానంలో ఈ రీతిలో రాయబడుతూ వచ్చింది, మహిమాన్వితులై ఉంటారంట. ఎలా ఉంటారండి? మహిమాన్వితులై. ఈ మాటకు అర్థం ఏంటంటే, ఒక కోణంలో పూర్ణమైన నాశనం కాని పరలోకపు మహిమతో ఉంటారంట. ఎలాంటిదండి? పూర్ణమైన నాశనము కాని పరలోకపు మహిమతో. ఒక మాట చెప్పాలంటే, నాశనము కాని శాశ్వత కాలం ఉండే పరలోకపు మహిమతో మనం ఉండబోతున్నాం. యేసు ప్రభు వారికి బహిరంగ రాకడలో పరిశుద్ధులు ఉండబోతున్నారు. ఎలా ఉండబోతున్నారండి పరిశుద్ధులు? ఎలా ఉంటారు? నాశనం కాని పరలోకపు మహిమ. అంటే పరలోకపు మహిమ నాశనం కాదంటే భూమి మీద ఉన్న మహిమ నాశనం అయ్యిద్దని అర్థం.
ఈ భూమి మీద ఉన్న మహిమ ఎలాంటిది? నువ్వు ఒక ప్రెసిడెంట్గా పోటీ చేసి, సర్పంచ్ పోటీ చేసి గెలిచావనుకో, నీ మహిమ వేరు ఉంటుంది. నువ్వు వార్డు మెంబర్గా గెలిచావనుకో, నీ మహిమ వేరు ఉంటుంది. నువ్వు ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు అనుకో, నీ మహిమ వేరుగుంటుంది. గెజిటెడ్ ఆఫీసర్ అయితే ఆ మహిమ వేరుగుంటుంది. ఇది భూలోక మహిమ. ఈ భూమి మీద ఉన్న మహిమ వేరు, పరలోకపు మహిమ వేరు. ఈ భూమి మీద ఉన్న మహిమ ఎలాంటిది? నాశనం అయిపోయింది. నువ్వు జాబ్ చేసినంతకాలం ఉండొచ్చు, లేదా జాబ్ చేసే టైంలో నీ మీద ఏదైనా మచ్చబడింది అనుకోండి, ఏమైంది? నీ మహిమంతా పోయింది. ఇంతకాలం గొప్పోడు అది ఇదని గణపరిచిన మాటలన్నీ కూడా, ఆహా ఆయన ఇటు దొంగతనం చేశాడు, ఆఫీసులో ఎటు చేశాడు అటు చేశాడు అని అవమానిస్తారు. అంటే మహిమ పరిపూర్ణమైంది కాదు ఈ లోకంలో. ఈ లోకంలో నాశనం అయిపోయేది ఎప్పటికైనా ఈ లోకంలో ఉన్న మహిమ. కానీ పరలోకంలో దేవుని మహిమ ఎలాంటిదంటే అది నాశనం కానిది. ఆ మహిమతో మనం నింపబడుతున్నాం. ఏ మహిమతో అండి? ఎవరైనా చాలా మంది అంటారు, బ్రదర్ మేము దేవుని నమ్మే మాకేంటి లాభం? దేవుని నమ్మేం కదా, మాకు ఉపయోగం ఏంటి, మాకు లాభం ఏంటి? నేను అంటున్నా కదా, దేవుని నమ్మితే నీకు వచ్చిన లాభం ఏంటి తెలుసా? డబ్బులు వస్తాయి, ఆస్తి వస్తుంది, అది ఇదని నేను చెప్పను. పరలోకపు మహిమని నీ మీద దేవుడు కుమ్మరిస్తున్నాడు. ఆ పరలోకపు మహిమని దేవుడు నీ పైన ఉంచుతున్నాడు. అందుకే అంటాడు చూడండి, నా మహిమను దేని చెందనవని అంటాడు? నా మహిమను విగ్రహాలు చెందనవన్నాడు. కానీ ఆయన మహిమను దేనికి ఇవ్వడానికి ఇష్టపడ్డు? కానీ మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఒకటి గమనించండి, అన్నిటికంటే మనం గొప్పవాళ్ళమా? ఈ భూమి మీద బంగారం కంటే మనం గొప్పవాళ్ళమా? మనకంటే బంగారమే రేటు ఎక్కువ పలికింది. చూడండి, ఎవరైనా పిల్లల్ని అమ్ముతున్నారంటే ఎంత కొనుక్కొచ్చుకుంటాం? 1,00,000 2,00,000 ఇంకా మహా అయితే కొంత కొనుక్కొచ్చుకుంటాం. బంగారం అయితే కోట్ల రూపాయలు పెరిగిపోతా వస్తుంది వేలలో. ఎందుకని? దానికొండ విలువ ఈ రోజు మానవుడికి లేదు. కానీ చూడండి, దేవుని దృష్టిలో అది కాదు. దేవుడు ఎలాంటి వాడంటే భూమి మీద ఉన్న వాటి అన్నిటికంటే కూడా మానవుని దేవుడు తన స్వరూపంలో సృష్టించుకున్నప్పుడే మానవుడు అంటే దేవుని దృష్టిలో ఎంత విలువైన వాడు అర్థమైపోతుంది. అందుకే తన మహిమని మానవుల పైన కుమ్మరించడానికి, ఆ పరలోకపు మహిమని మానవుడికి ఇవ్వటానికి, యేసుక్రీస్తు బహిరంగ రాకడలో ఆయన పరలోకపు మహిమని మనం కలిగి ఉండాలని మొదటే మన కొరక యేసు ప్రభువుని లోకానికి పంపి కలువరిశిలో ప్రాణం పెట్టేటట్టు చేసి ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాపాలు కడిగి పరలోకపు మహిమతో మనం నింపాడు. నేను అడుగుతా కదా, దేవుని నమ్మితే నీకేం వచ్చిందంటే, ఎవరైనా అడిగితే నువ్వు దేవుని నమ్మే, మీ దేవుని నమ్మేవు, ఆయన వల్ల నీకేం వస్తుందంటే ఆయన పరలోకంలో ఏ మహిమైతున్నాడు అది ఎవరికి వెళ్ళనివాడు. కానీ ఆయన కుమారుడైన యేసు ప్రభు రక్తం ద్వారా నన్ను కడిగిన తర్వాత, కడగటం ద్వారా ఆయన తన పరలోక మహిమను నాకు ఇచ్చాడు. ఈ రోజు నేను ఈ లోకం విడిచిపెట్టినా, ఈ రోజు ఈ లోకం నుండి నేను వెళ్ళిపోయినా, ఈ రోజు ఈ లోకం విడిచిపెట్టి నేను ఈ లోకం నుండి దేవుని దగ్గరికి వెళ్ళిపోయినా, నాకు సంతోషం ఉంది. ఏంటంటే ఆ పరలోకపు మహిమ దేవుడు నాకు ఇస్తున్నాడు, ఇచ్చాడు కూడా. నాకు అంతకు మించి ఏం కావాలా? దాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. అర్థమవుతుందండి? 6 విషయాలు చెప్పబడింది. మొట్టమొదటిగా ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క బహిరంగ రాకడలో మనం ఉన్నప్పుడు జరిగేవి, లేదా పరిశుద్ధులు ఉన్నప్పుడు జరిగేవి ఏంటి? మొదటిగా ఆయన యొక్క రూపాంతరంలో, అంటే పూర్తిగా రూపాంతరంలోకి వెళ్ళిపోతాం. 2, ఆయనతో ఐక్యం గలవారం అంటాం. 3, బాధల నుండి విడుదల పొందడం. 4, శ్రమల నుంచి విడుదల పొందిన వారు. 5, క్రీస్తుతో కూడా, ఒక మాట చెప్పాలంటే విశ్వాసులు క్రీస్తు యొక్క విజయంలో పాలు పుచ్చుకొని ఆయనతో పాటు విజయవంతులు కూడా ఏం చేస్తున్నారు? రాజ్యం వెళ్తున్నారు. విజయవంతులు అంటే ఇప్పుడు చూడండి, తమిళనాడు ముఖ్యమంత్రి ఉన్నాడు, అనుకోకుండా గెలిచాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రాజ్యం వెళ్తున్నాడు. మనం కూడా ఏంటి? విజయం పొందితే రాజ్యం వెళ్ళేవారు. అట్ట అనుభవం దేవుడు తీసుకొచ్చాడు. తర్వాత 6వదిగా తన మహిమాన్వితులుగా ఉండబోతున్నాం మనం. అంటే అర్థం ఏంటి? నాశనము కానీ పరలోకపు మహిమతో మనం నింపబడుతున్నాం. ఇక 7వ మాట చదివి ఆరాధనలోకి వెళ్దాం రండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వచనం. మత్తయి సువార్త 26:56. చదవండి అక్క. చాలా అక్క. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, ఒక మాట గమనించండి. ఈ మాట చదువుతుందంటే దీనికి ఆపోజిట్ కూడా మనం అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వచనం ఏమన్నదంటే, చివరిలో అప్పుడు శిష్యులందరూ ఆయన్ని విడిచి, చూడండి, యేసు ప్రభు వారికి పరిస్థితి కొద్ది కష్టంలాగా అనిపిస్తే ఆయనతో పాటు ఉంటూ ఆయన పెట్టింది తిన్నవాళ్ళు, ఆయనతో పాటు ఉండవాళ్ళు, ఆయన ఆశీర్వదించి ఇచ్చినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు తిన్నటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు, శిష్యులు ఉన్నారు. మళ్ళీ యేసు ప్రభు దగ్గరకు వచ్చాయా, ఈ దెయ్యం ఎందుకు పోలేదు మా దగ్గర నుంచి, మోగ దెయ్యం ఎందుకు విడిచిపోలేదని అడిగిన వారు, ఏకాంతంగా ప్రభుని అడిగిన వారు శిష్యులు ఉంటారు. వాళ్ళు చివరికి ఏం చేశారు? పరిస్థితి బాగానప్పుడు ఆయన్ని విడిచి ఏం చేశారు? పారిపోయారు.
కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ప్రభువుని విడిచి పారిపోయాం, కానీ ప్రభు మనం విడిచిపెట్టి పారిపోడు అని అంటాడు. నేను మీకు తోడుగా ఉంటాను, భయపడకము, నేను నీకు తోడై ఉండాలి. ఇంకేమంటాడని, యేసు వారితో కూడా నడిచాను, మనం ఆయన విడిచిపెట్టిన ఆయన మనల్ని విడిచిపెట్టాడా? పేతురు యేసు ప్రభువుని విడిచిపెట్టిన అనుభవం ఉంది, తర్వాత పశ్చాత్తాపడ్డాడు, మరలా విడిచిపెట్టిన అనుభవం వెళ్ళి చేపలు పడతానికి వెళ్ళిపోయాడు, రివర్స్ వెళ్ళిపోయాడు మరలా బ్యాక్కి. పేతురు మరలా చేపలు పడతానికి వెళ్ళినా ప్రభు విడిచిపెట్టాడా? ఒకవేళ రక్షించబడిన మారుమూసి బాప్తిసం పొంది నువ్వు వెనక్కి తప్పిపోయి పాపంలో పడిపోయి లోకంలో పడిపోయి వెనక్కి వెళ్ళిపోయి ఉంటే అయినా ప్రభు నిన్ను విడిచిపెట్టడు. నువ్వు కూడా ఆరాధించాలన్నదే ప్రభు ప్రణాళిక. నువ్వు కూడా దేవుని మహింపరచాలన్నదే, నువ్వు కూడా సంఘంలో ఉండగా నువ్వు కూడా తప్పిపోయినా నువ్వు మరలా సరిదిద్దుకుని దేవుణ్ణి ఆరాధించాలనే ప్రభు ప్రణాళిక. అందుకే మనం విడిచిపెట్టిన ఆయన మనల్ని విడవడు. అందుకంటాడు కదా, నేను నిన్ను విడవను ఎడబాయను. ఫిబ్రవరి 13:5-6 కూడా రాయబడతావచ్చు, నిన్నెన్నడు విడవను నిన్నెన్నడు ఎడబాయను. కాబట్టి ప్రియులారా, ఆయన యొక్క బహిరంగ రాకళ్ళు పరిశుద్ధులు ఉన్నప్పుడు జరిగే విషయం ఏంటంటే, 7వదిగా ఆయన్ని విడిచిపెట్టి మనం వెళ్ళలేం, మనల్ని విడిచిపెట్టి ఆయన వెళ్ళడం. ఆయన బహిరంగ రాకళ్ళు పరిశుద్ధులమైన మనకు జరిగేటటువంటి ఆయా పరిశుద్ధులుగా మనం ఉన్నప్పుడు జరిగేవి ఏంటంటే, ప్రభువు నుండి విడిపోకుండా ఉంటాం మనం. ఇక ప్రభు నుండి మనం విడిపోయేది లేదు. ఓ మాటలో చెప్పాలంటే, ఈ భూమి మీద, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను, భూమి మీద ఫెవికిక్ అంటారు లేదా ఫెవికాల్ అంటారు. చెక్కలను అంటిస్తారు, 2 చెక్కలను అంటించడానికి ఫెవికాల్ వేస్తారు. తర్వాత ఏదన్నా ఇంకా ప్లాస్టిక్ కానీ కొన్ని అంటించడానికి ఫెవికిక్ వాడతారు. అవి బలమైనవి అంటారు. 2 ఏనుగులు బొమ్మలు వేసి అవి లాగుతున్నా ఓడనట్టుగా చిన్నప్పుడు యాడ్ వచ్చేది టీవీలో. 2 ఏనుగులు అటుపక్క ఇటుపక్క లాగితే అది ఊడేది కాదంట, అంత బలమే. నేను ఆ యాడ్ గురించి తర్వాత నాకు అర్థమైంది ఎందుకు వేసారని. అంత బలంగా ఉండిద్దంట ఆ యొక్క గమ్ము. చూడండి, ఒక మానవుడు సృష్టించిన గమ్ము ఎంత బలంగా ఉందంటే, దేవునితో మనకున్న బంధం ఇంకెంత బలంగా ఉండేది ఆలోచించాలి. అందుకే ఆయన మనల్ని విడిచిపోడు, మనం ఆయన్ని విడిచిపోవడానికి కూడా అవకాశం లేకుండా ఆయనలో అంత స్థిరపరిచాడు దేవుడు. మనం క్రీస్తులో అంతగా దేవుడు మనం స్థిరపరిచాడు. ఆయన స్థిరపరిచిన విధానం చూడగా ఎన్నటికి ఆయన్ని విడిచిపెట్టి మనం వెళ్ళాం. చూడండి, కొంతమంది యూట్యూబ్లో డబ్బు కోసం ఇంకో దానికోసం ఎక్స్ క్రిస్టియన్స్ అని దేవుణ్ణి విడిచిపెట్టిన వాడని, బాప్తిసం తీసుకుని మరలా మారిపోయిన వాడని కొంతమంది యూట్యూబ్లో పెడుతున్నారు. నిజంగా ప్రభు ప్రేమను పొందినవాడు ప్రభువుని విడిచిపెట్టడు ఎప్పుడు కూడా. నేనంట కదా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను రుచి చూచిన మానవుడు ఆయన్ని విడిచిపెట్టడానికి ఎప్పుడూ కూడా ఇష్టపడడు. అది ఆయన ప్రేమ అంటే. కాబట్టి మనం ఆయన్ని విడిచిపెట్టకపోవడానికి కారణం, ఆయన మనల్ని విడిచిపెట్టకపోవడానికి కారణం ఒకటే. ఇర్మియా గ్రంథం 33లో రాయబడుతూ వచ్చింది. 31:3 ఏమని రాయబడుతూ వచ్చింది చదవండి. ఈ మాట చదివి 6 కల్లా 31:3. చాలన్న, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమతో దేవుడు ప్రేమించాడు కాబట్టి మనల్ని విడిచిపెట్టి ఆయన వెళ్ళట్లేదు, మనం కూడా విడిచిపెట్టలేనంత బంధం ఆయన్ని విడిచిపెట్టినంత బంధం క్రీస్తు యేసు రక్తం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఓ రోజు సంఘముగా మనం ఎత్తబడి పరిశుద్ధులుగా యేసు ప్రభుతో పాటు బహిరంగ రాకడం అంటే ఒలీవల కొండ మీద కాలు పెట్టినప్పుడు, పరిశుద్ధులు కాలు పెట్టినప్పుడు ఆ పరిశుద్ధుల యొక్క అనుభవం ఎలా ఉంటుందంటే, వాళ్ళు ప్రభు యొక్క రూపాంతరంలోకి వస్తున్నారు. ఇంకా రెండోదిగా చూసినట్టయితే, మొదటిగా ప్రభు యొక్క రూపాంతరంలోకి వస్తున్నారు. 2 చెప్పండి, 2 మర్చిపోయారా? విజయవంతమైన రాజు అంటే క్రీస్తుతో పాటు ఐక్యం కలిగిన వారు ఉంటున్నాం. 3 బాధల నుండి విడుదల పొందుతున్నాం. 4 శ్రమలే ఉండవు. 5 ఐదవదిగా చూసినట్టయితే విశ్వాసులు క్రీస్తు యొక్క విజయంలో పాలివారు ఉంటున్నారు. 6 నాశనం కాని పరలోకంలోకి మనం వెళ్ళబోతున్నాం. 7 అంటే నాశనం కాని పరలోకపు మహిమను మనం పొందుకుని ఉన్నాం. పరలోకపు యొక్క మహిమ. 7 ఏడవదిగా ఆయన్ని విడిచిపెట్టి మనం వెళ్ళలేం, మనల్ని విడిచిపెట్టుకోకుండా ఆయన మనతోనే ఉంటున్నాడు. అందుకే దేవుడు తానే వారికి ఎలా ఉన్నాడు, గుడారం ఉంటూ దేవారాత్రులను కాపాడటానికి ఇష్టపడేవాడు ఉంటున్నాడు. అంటే ఆయన మనల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నా. బహిరంగ రాకడలో ఆయనతో పాటు మనం ఉంటున్నాం, కానీ ఆయన మనల్ని విడిచిపెడతల్లా. ఆయన మనల్ని తీసుకుని తనతో పాటు మనం కూడా తీసుకుని వచ్చేవాడు ఉంటున్నాడు. ఈ గొప్ప ధన్యతలకు అన్నిటికీ మేము ఒకటే రీజన్, యేసు ప్రభువు మన కొరకే కలువరిశిలో ప్రాణం పెట్టున్నారు. ఆయన చనిపోవడం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పొందుతాం ద్వారా, ఆయన రక్తం ద్వారా యేసు ప్రభువు నేను పాపిని మనం ఒప్పుకున్నప్పుడు మనం కడగబట్టడం ద్వారా ఇటు గొప్ప అనుభూతిలోకి, ఆ పరిశుద్ధుల యొక్క అనుభవంలోకి తన రక్తం ద్వారా మనం కడిగి ఆయన పరిశుద్ధులుగా మనం చేసి ఈ గొప్ప అనుభూతిలోకి ప్రభు మనం తీసుకొచ్చినందుకే ఇంత గొప్ప అనుభవాన్ని మనం కలిగిన వారుగా
పరలోక రాజ్యం ఉంటూ సాతాను కూడా జయించిన అనుభవం ఉంటున్నావా? అనుభవం ప్రభువును తీసుకొచ్చినందుకై ఈరోజు ప్రభుని ఆరాధించే వరకు ఉన్నాడు. ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్.